ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్కి ప్రమాదం. తీవ్ర టెన్షన్లో హైకమాండ్. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎవరితోనూ ఏంటి అనేది చూసిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే లోక్సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పాడని అన్నారు. ఇప్పుడే వద్దని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీ మారిన వారు మళ్ళీ టచ్లోకి వచ్చారని బాంబు పేల్చారు. రేవంత్ వ్యవహారం శైలి నచ్చక మళ్ళీ తనతో టచ్లోకి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ మారిన వ్యక్తులను కాళ్ళు మొక్కినా తిరిగి తీసుకోను అని తేల్చి చెప్పారు. 3 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ది అని ఎద్దేవా చేశారు. 102 ఎమ్మెల్యేలున్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే ప్రయత్నం చేసిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపు అని కొత్త చర్చకు కేసీఆర్ తెరలేపారు. అయితే కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదు, జనాల్లో కష్టపడాలని అన్నారు. రాబోయే రోజులు ముమ్మాటికి బీఆర్ఎస్వే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీఆర్ఎస్ శ్రేణులు భరోసా ఇచ్చారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తొలిసారి కేసీఆర్ స్పందిస్తూ ఆ కేసు అంతా ఉత్తదే అని కొట్టిపారేశారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.